కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు ఆయన యొక్క కష్ట సమయంలో, దేశానికి వచ్చినటువంటి సంక్షోభం సమయంలో, విపత్తు సంభవించినప్పుడు, సంభవించబోతూ ఉంది, దగ్గరలో ఉంది, నాశనము దగ్గరలో ఉంది, ప్రమాదము పొంచి ఉంది, అది నీ మీదకి ఏ సమయంలో అయినా రావచ్చు అనేటటువంటి సమయంలో యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. బైబిల్లో రాయబడినటువంటి అనేకమైనటువంటి గొప్ప ప్రార్థనల్లో యెహోషాపాతు చేసినటువంటి ఈ ప్రార్థన అత్యంత ముఖ్యమైనటువంటి ప్రార్థన. బైబిల్లో చాలా మంది ప్రార్థనలు చేశారు. అటువంటి ప్రార్థనలో లెక్కింపదగినటువంటి ప్రార్థన, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్, ఈ యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థన. ఎందుకు దాన్ని ఏ విధంగా క్వాలిఫై చేస్తాము? హౌ డు వీ క్వాలిఫై దిస్ ప్రేయర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రేయర్స్ ఇన్ ద బైబుల్ అని చెప్పి మనం ఎట్లా చేస్తామంటే, వై వీ సే దట్, రీజన్, కారణం ఏంటి, హేతు ఏంటి? గొప్ప ప్రార్థన చెప్పేదానికి హేతు ఏమిటి అంటే, అనేక వందల సంవత్సరముల తర్వాత యెహోవా దేవుడు మానవుని యొక్క ప్రమేయము ప్రయత్నం లేకుండా యుద్ధంలో యూదా పక్షంగా ఆయన జోక్యం చేసుకుని ఎటువంటి కత్తి, ఎటువంటి డాలు, ఎటువంటి ఆయుధము ఉపయోగించకుండా తన జనులైనటువంటి ఇశ్రాయేలీలకి ఆయన అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రసాదించాడు. ఎరుకో గోడలు మానవ ప్రయత్నం లేకుండా ఏ విధంగా కూలిపోయాయో, అదేవిధంగా యూదా మీదకి దండెత్తి వచ్చినటువంటి శత్రువుల సైన్య సమూహము ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా ఒకరితో ఒకరు కొట్టుకొని సంపూర్ణంగా సమూలంగా ఒకరినొకరిని నాశనం చేసుకున్నారు. అది దేవుడు యూదాకి ఇచ్చినటువంటి విజయము. ఆనాడు ఎరుకో గోడలు కూలిపోయేదానికి దేవుడు ఏ విధంగా మానవ ప్రయత్నం లేకుండా అటువంటి పటిష్టమైనటువంటి బలమైనటువంటి ఆ దుర్గము ఏ విధంగా కూలిపోయిందో, అదేవిధంగా దేవుడు ఈ దినమున అంటే యూదా దేశం యొక్క ప్రార్థన ఆలకించి, రాజైనటువంటి యెహోషాపాతు ప్రార్థన ఆలకించి ఒక అద్భుత కార్యాన్ని ఆయన అక్కడ చేసి వాళ్ళకి చూపించాడు. ఆ సందర్భంలో యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనలో నేను 3 ముఖ్యమైనటువంటి ప్రాతిపదికల గురించి చెప్పా. అంటే ఆయన తన ప్రార్థనను దేని మీద ఆధారం చేసుకున్నాడని. ఒకటి ఏమిటి అంటే, దేవుని యొక్క సార్వభౌమాధికారము, దేవుడు సజీవుడై ఉన్నాడు అనేటటువంటిది మొట్టమొదటి విషయం. ఆయన పలికినటువంటి పలుకుల్లో మనము ఈ విషయాన్ని మనము సంగ్రహించగలం. రెండోది ఏమిటి అంటే, యెహోషాపాతు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుడితోటి చెప్పినటువంటి మాటల్లో, నువ్వు నిబంధన చేసి మమ్మల్ని ఈ దేశంలోనికి తీసుకొచ్చావు, ఈ దేశంలో మమ్మల్ని నాటినటువంటి దేవుడు నువ్వే, ఈ దేశము నువ్వు మాకు ఇవ్వడం వల్ల మేము దీంట్లో నివసిస్తున్నాము అనేటటువంటి భావన ఆయన ప్రార్థనలో ఆయనకి దేవుడికి చేశాడు. నువ్వు నిబంధన చేసి వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చినటువంటి విశ్వాస్యత కలిగినటువంటి దేవుడు. మొట్టమొదటిది, నువ్వు సార్వభౌముడవు, సజీవుడు అయినటువంటి దేవుడు. మూడోది ఏమిటి అంటే, నువ్వు యెరూషలేములో నీ నామాన్ని పెట్టావు, మేము నీ నామం పెట్టబడినటువంటి ప్రజలము, దయచేసి మా వైపు చూడము. అంటే మా ఐడెంటిటీ ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మా ఐడెంటిటీ ఏమిటి అంటే, మేము నీ వారము, మేము యెహోవా వారము, మేము యెహోవా యొక్క ప్రజలము అనేటటువంటి 3 విషయాల మీద ఆయన తన యొక్క ప్రార్థన విన్నపాన్ని ఆయన ఆధారంగా చేసుకుని ప్రార్థన చేశాడు. సందర్భము ఏమిటి అంటే, యూదా దేశం మీదకి శత్రు సైన్యము బయలుదేరి వస్తుంది. మోయాబీయులు, అమ్మోనీయులు, మొయానీయులు అని చెప్పేటటువంటి 3 శత్రు సైన్య సమూహాలు యూదా దేశం మీదకి దండెత్తి వస్తున్నాయి. చాలా సమీపంలో ఉన్నారు. ఏ సమయంలో అయినా యూదా దేశం మీదకి వారి దండెత్తి రావచ్చు. అటువంటి సమయంలో యెహోషాపాతు యొక్క స్పందన అద్భుతమైనటువంటిది. మిగిలినటువంటి రాజుల వలె ఆయన సైన్యాన్ని సమకూర్చి యుద్ధానికి సన్నద్ధం చేయకుండా మొట్టమొదటిగా యెహోవా ఇశ్రాయేల్ మీద అసలైనటువంటి రాజు, మహిమ కలిగినటువంటి రాజు, ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన మొట్టమొదటిగా ఆయన దగ్గర విచారించేదానికి పూనుకున్నాడు. అది యెహోషాపాతు యొక్క అద్భుతమైనటువంటి స్పందన. ఎందుకు యెహోషాపాతు ఇటువంటి స్పందన బయలుపరిచాడు, కనపరిచాడు అనేటటువంటిది మనము బ్యాక్గ్రౌండ్ చదివితే, ఈయన ఏ విధంగా పెరిగాడు, యెహోవా దేవుణ్ణి ఏ విధంగా నమ్ముకున్నాడు, ఆయన ఏ విధంగా తన
పూర్ణ హృదయంతో ఆయన్ని వెంబడించాడు, ఆయన ఆజ్ఞలను అనుసరించాడు. యూదా దేశంలో దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క ధర్మశాస్త్రము యూదా దేశంలో వ్యాపించేదానికి, దాన్ని ప్రచురపరిచేదానికి, జనములకి బోధించేదానికి ఆయన అధికారుల్ని, లేవీయుల్ని, వాళ్ళందరినీ యాజకుల్ని నియమించాడు. అంటే దేవుని యొక్క వాక్యము యూదా దేశంలో ప్రబలమై వ్యాపించేదానికి, లేదంటే జనుల్ని దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు ఎదిగేటట్లు, వృద్ధి చెందేటట్లు చేసేదానికి ఆయన కొన్ని చర్యలు తీసుకున్నాడు. అవి అంతకుముందు అధ్యాయంలో రాయబడి, దాని గురించి మనం మాట్లాడడం లేదు. కానీ ఎందుకు ఇటువంటి స్పందన వచ్చింది యెహోషాపాతు జీవితంలో? ఇటువంటి ప్రమాదం వచ్చినప్పుడు ఈ విధంగా స్పందించేదానికి కారణం ఏంటంటే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కారణం. ఆయన ఎటువంటి జీవితాన్ని యెహోవా దేవుడు ముందు జీవించాడు, ఆ విధంగా దేవుడి సన్నిధిలో దేవుడి మీద ఆధారపడి జీవించాడు. కాబట్టి ప్రమాదం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన దేవుని దగ్గరికి పరిగెత్తుకుని పోయాడు, దేవుడి దగ్గర విచారించేదానికి పూనుకున్నాడు. దాన్ని దేవుడు అద్భుతంగా గణపరిచాడు. దేవుడు అటువంటి స్పందనని, అటువంటి వైఖరిని, అటువంటి నైజాన్ని, అటువంటి మనస్సుని దేవుడు కోరుకుంటాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విచారించడము దేవునికి అత్యంత ఇష్టమైనటువంటి విషయం. ఆయన ఒక్కడే ప్రార్థన చేయకుండా మొత్తం తన కుటుంబంతో యూదా దేశంలో పట్టణాల్లో ఉండేటటువంటి ప్రజలందరినీ సమకూర్చి దేవాలయం మందిరం ముందు ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. ఆ ప్రార్థనలో నేను చెప్పినటువంటి ఆ 3 విషయాల మీద ఆధారపడి ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఈ దినమున మనం మాట్లాడేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అండి, ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఎంత చురుకుగా లేదంటే ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు అనేటటువంటి విషయం మీద మనము కొద్దిసేపు ధ్యానం చేస్తామండి. మనం చదివేటటువంటిది పాత నిబంధన, దాంట్లో వృత్తాంతాన్ని గురించి చదువుతున్నాం. మనము పాత నిబంధన గ్రంథము చదివినప్పుడు, తర్వాత వచ్చి క్రొత్త నిబంధన గ్రంథం చదివినప్పుడు సాధారణంగా ఒక రకమైనటువంటి అభిప్రాయము ఒకటి వస్తుంది. అది ఏంటి అంటే, కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా చురుకుగా, చాలా బలంగా, అన్ని సందర్భాల్లో చాలా క్రియాశీలకంగా ఆయన పనిచేశాడు. వాస్తవానికి కొంతమంది ఏమంటారంటే, అపోస్తలుల కార్యములు అని టైటిల్ ఆ పుస్తకానికి ఇచ్చే బదులు పరిశుద్ధాత్మ కార్యములు అని టైటిల్ పెట్టుకోవచ్చు. అంటే ఆ పరిశుద్ధాత్మ కార్యముల్లో లూకా ఏం చేస్తాడంటే, అన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ ఎంత చురుకుగా విశ్వాసుల జీవితాల్లో ఆయన పని చేశాడో అనేటటువంటి దాన్ని కళ్ళకు కట్టినట్లు లూకా చూపిస్తాడండి జరిగినటువంటి విషయాల గురించి. నిజమే, కొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ యొక్క క్రియలు అద్భుతంగా, వాస్తవంగా చాలా విస్తారంగా ఉన్నాయండి. అయితే అంత మాత్రం చేత పాత నిబంధన గ్రంథంలో ప్రార్థనల్లో పరిశుద్ధాత్మ లేడు, మౌనంగా ఉన్నాడు, ఆయనకి ఎటువంటి పాత్ర లేదు అని చెప్పి మనము కొట్టివేసేదానికి ఏ మాత్రం కూడా ఆస్కారం లేదండి. ఈ దినమున యెహోషాపాతు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ, జనులందరూ అక్కడికి వచ్చారు, కుటుంబాలు వచ్చినాయి, పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటో తెలుసా అండి, కేవలము స్త్రీలు పురుషులు కాకుండా వాళ్ళ యొక్క పిల్లలు శిశువులతో సహా అని చెప్పి బైబిల్లో రాయబడింది. బహుశా వాళ్ళ యొక్క భయం కావచ్చు, ఆసక్తి కావచ్చు, దేవుడి దగ్గర నుంచి సమాధానం తెచ్చుకోవాలి అనేటటువంటి పట్టుదల కావచ్చు, ఏదైనా కావచ్చండి. విషయం ఏంటంటే, ఆ శిశువులతో సహా స్త్రీలు, పురుషులు, కుటుంబాలు అన్ని పట్టణాల నుంచి దేవుని మందిరం దగ్గరకు వచ్చి వాళ్ళు సమావేశమై వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది ఉపవాస ప్రార్థన అండి. ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఏమిటి అంటే, వాళ్ళు ప్రార్థన చేయొచ్చు ఉండగా ఒక అద్భుతమైనటువంటి కార్యము దేవుడు వాళ్ళ మధ్య చేశాడు. ఆయన తన ఆత్మను ఎవరి మీద కుమరించాడంటే, చూడండి 14వ వచనము, మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడును అగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జరీకుడి. ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యావేలు అరణ్యం ముందరమునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసినటువంటి నిమిత్తం లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు నిలిచెడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షణను మీరు చూచెదరు. భయపడికడి, జడీకుడి, రేపు వారి మీదకి పోవుడి అని చెప్పి దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తి మీద కుమ్మరింపబడి, ఆ పరిశుద్ధాత్మ చేత ఆ వ్యక్తి ఏం పేరంటే, ఆయన పేరు యహజీయేలు మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన్ని ప్రేరేపించినప్పుడు ఆయన ఈ విధంగా ప్రకటన చేశాడండి. ఆ వాక్యాన్ని గురించి ఎందుకు నేను మాట్లాడుతూ ఉన్నానంటే,
ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనము వినిపించకపోతే ప్రార్థనా జీవితము చప్పగా, ఏ శక్తి లేకుండా, సంతోషము లేకుండా చాలా చాలా బలహీనమైనటువంటి ప్రార్థనగా ఉండిపోతుంది. ప్రార్థన చేయాలంటే దానికి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, ఆయన పురికొల్పడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. రెండోది ఏంటి అంటే ప్రార్థన చేసేదానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమేదో ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఈ పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేటటువంటి మనకు ఆయన బయలుపరుస్తాడండి. ప్రార్థన చేసేదానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఉచ్చరింప శక్యముగా అనేటువంటి మూలుగులతో విజ్ఞాపనలతో దేవుని చిత్తం చొప్పున ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మయే మనకు సహాయం చేయుచున్నాడని చెప్పి బైబిల్లో రాయబడింది కదా. విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి దేవుడిచ్చినటువంటి వరం అండి అది. మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము ప్రార్థన చేయగలం. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయడము అనేటటువంటిది, లేదంటే వాక్యాన్ని గ్రహించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. లేదంటే దాంట్లో సఫలత ఉండదు. వాక్యం చదవచ్చు, నువ్వు దేవుని వాక్యం కావాలంటే ఒక పలానా సమయంలో ఈ టైంలో నేను చదవాలి అనేటటువంటిది నువ్వు పెట్టుకొని చదవచ్చు. కానీ పరిశుద్ధాత్మ వాక్యాన్ని నీకు బయలుపరచకపోతే దాని యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది, దాంట్లో ఉండేటటువంటి బలం అనేటటువంటిది, దాంట్లో ఉండేటటువంటి సారం అనేటటువంటిది, దాంట్లో ఉండేటటువంటి నడిపింపు అనేటటువంటిది నీకు అన్వయించుకోలేవు. నీకు అది ప్రత్యక్షం కాదు. పరిశుద్ధాత్మ ఆ ప్రత్యక్షత ఇచ్చేదానికి నీకు సహాయం చేస్తాడు లేఖనాల విషయంలో. అదేవిధంగా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేదానికి ఎనర్జీ ఇచ్చేటటువంటి వాడు, శక్తి ఇచ్చేటటువంటి వాడు, బలాన్ని చేకూర్చేటటువంటి వాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీ ఆత్మతో చేరి ఆయన నీ పక్షంగా దేవునికి మొరపెట్టేటటువంటి ఇంకొక వ్యక్తి. అంటే ప్రార్థనలో నువ్వు ఒక్కడవు మాత్రమే కాదు ప్రార్థన చేసేది, నీకు సహాయం చేసేదానికి దేవుడు ఇంకొక వ్యక్తిని, అంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వ్యక్తిని ఆయన నీకు సహాయంగా అనుగ్రహించాడు. ఆయన నీలో నివసిస్తూ ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నువ్వు లేఖనాలను చదివినప్పుడు దాంట్లో ఉండేటటువంటి సత్యాన్ని ఆయన నీకు బయలుపరుస్తాడు. తండ్రి దగ్గరికి నువ్వు వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నీ యొక్క విన్నపాలు, నీ యొక్క విజ్ఞాపనలు, నీ హృదయ అంతరంగంలో దాగు ఉండేటటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క భయాన్ని, ఆ యొక్క ఆందోళనని, తర్వాత వచ్చి నీ హృదయంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఆ పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగలతో దేవునికి నీ పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. నువ్వు అనుకుంటావు ప్రార్థన చేసేటప్పుడు మనము చక్కటి మాటలు, చక్కటి పదాలు, వాక్యాలు ఉపయోగించి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలని చెప్పి చాలా అనుకుంటారు. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. ఎక్కడ లేనటువంటి భక్తి ప్రార్థన చేసేటప్పుడు, ముఖ్యంగా బహిరంగ సభల్లో, తర్వాత వచ్చి బయట ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన కొసలో ఏమంటారంటే మిమ్మల్ని అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము అని చెప్పి చాలా వినయంగా, అతి వినయంగా, సవినయంగా మొరపెడతారు. అటువంటి పదానికి పదం జోడించి తమ యొక్క వినయాన్ని, తన యొక్క భక్తిని మాటల్లో చూపించడం వల్ల దేవుడికి ఆ ప్రార్థన వినబడదు. కానీ భాషలో చెప్పలేనటువంటి బాధను మాటలతో వ్యక్తీకరించలేనటువంటి నీ హృదయ అంతరంగంలో అట్టడుగులో ఉండేటటువంటి భావనలని పరిశుద్ధాత్మ వాటిని లేపి, వాటిని తీసుకుని దేవుడి సన్నిధిలోనికి ఆ చెప్పలేనటువంటి భావాల్ని, నువ్వు వ్యక్తీకరించలేనటువంటి భావాల్ని, నీ హృదయ అంతరంగంలో అట్టడుగులో అవి ఉన్నాయి కానీ భాషలో నువ్వు చెప్పలేవు, మాటలతో చెప్పలేవు. వాటిని పరిశుద్ధాత్మ తీసుకుని దేవుడి సన్నిధిలో వాటిని పెట్టి ఆయనకి విన్నవిస్తాడు. అంత గొప్ప సహాయం చేస్తాడు. ఎందుకంటే మన హృదయంలో ఉండేటటువంటి భావాలన్నిటినీ మనం చక్కటి పదాలతోటి ఆ పదాలని అలంకరించి, కూర్చి, పేర్చి, గొప్ప గొప్ప పదాలతో, ఘనమైనటువంటి పదాలతో మనము చేసిన దానికి, ఆ ప్రార్థనకి ఆ పదాల వల్ల, ఆ మాటల వల్ల పెద్ద విలువ ఏమీ రాదండి. మన ప్రార్థనకు వచ్చేటటువంటి విలువ బేసిక్గా, ప్రాథమికంగా ఎందుకు వస్తుంది? కారణం ఏమిటి అంటే మన పాపముల కోసం యేసు ప్రభు యొక్క రక్తము దేవుని యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించబడి పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన చేసినాడు. కాబట్టి ఆయన చనిపోయి 3వ దినాన మరణం నుంచి లేచి పునరుద్ధానుడై
ఆరోహణై తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై నీ కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుచున్నారు కాబట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి దేవుడు నిన్ను అంగీకరించాడు కాబట్టి నీ ప్రార్థనకి విలువ అనేటటువంటిది వస్తుంది, నీ ప్రార్థనకి బరువు అనేటటువంటిది ఉంది, నీ ప్రార్థనకి దేవుని సన్నిధిలోకి చేరేదానికి మార్గం అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక దగ్గర ఏమని చెప్పి రాయబడిందంటే, యేసు ప్రభు తన దేహం ద్వారా నూతనమైన సజీవమైనటువంటి మార్గాన్ని మనకు ఏర్పాటు చేశాడు. ఆ నూతనమైన సజీవమైనటువంటి మార్గము మనల్ని ఎక్కడికి తీసుకెళ్లేదానికి ఏర్పాటు చేయబడింది? దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకునేదానికి నీకు ఆ సజీవమైనటువంటి నూతనమైనటువంటి మార్గము ఏర్పాటు చేయబడింది. ఆయన పరిశుద్ధ రక్తము నీకు తోడుగా ఉంది, ఆ పరిశుద్ధ రక్తం నీ కోసం విజ్ఞాపన చేయుచు ఉంది. ఆ పరిశుద్ధ రక్తము హేబేల్ రక్తం కంటే శ్రేష్టమైనటువంటి రక్తము. ఆ పరిశుద్ధ రక్తం యొక్క బలముతో నువ్వు దేవుని కుమారుడుగా అంగీకరించబడి దేవుడి సన్నిధిలో దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ధైర్యంతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనకి ప్రాతిపదిక అది. అంటే నీ ఐడెంటిటీ ఏమిటో నువ్వు తెలుసుకుని దేవుడి సన్నిధిలో నిలబడతావు. ఆ జ్ఞానము నీకు అవసరం. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఘనమైనటువంటి మాటలు, అలంకారప్రాయమైనటువంటి మాటలు పెద్ద విలువేమి చేకూర్చవండి. మిమ్మల్ని బ్రతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాము అని సుదీర్ఘమైనటువంటి రాగాలతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా వినబడుతుందని చెప్పని అవసరం లే. యేసు ప్రభు ఆ నామంలో అడుగుచున్నాను అంటే చాలు. అది ఎందుకంటే అక్కడ వెయిట్ క్యారీ చేసేటటువంటిది యేసు ప్రభు యొక్క నామము, అక్కడ వెయిట్ క్యారీ చేసేటటువంటిది యేసు ప్రభు యొక్క రక్తము. నీ ప్రార్థన విన్నపాలను పైకి తీసుకెళ్లి దాన్ని దేవునికి బయలుపరిచేటటువంటి వాడు, విన్నవించేటటువంటి వాడు, ఆ భారాన్నంతా దేవుడి ముందు పెట్టేటటువంటి వాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుందండి. ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ లేకుండా, ఆయన యొక్క బలం లేకుండా, ఆయన యొక్క శక్తి లేకుండా దేవుడి సన్నిధిలో నువ్వు పోరాడడం అనేటటువంటిది, నీ పరిస్థితులను ఎదుర్కోవడం అనేటటువంటిది, వాటిని ఢీకొట్టడం అనేటటువంటిది, ఆ పరిస్థితులను మార్చేటటువంటి ప్రార్థన శక్తి బలం అనేటటువంటిది పరిశుద్ధాత్మ లేకుండా నీకు కలగదు, సాధ్యం కాదు, అసాధ్యమైనటువంటి పని. క్రైస్తవులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము, అనేక సార్లు చెప్పాను, ఒక అద్భుతమైనటువంటి వరము, మన ఆలోచనలకు, మన తలంపులకు, మన ఊహలకు అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము దేవుడు మనకి ఇచ్చినటువంటి వరం ఏంటంటే దేవుని యొక్క సొంత ఆత్మ, యెహోవా దేవుని యొక్క ఆత్మ, ఇంకొక పేరు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. ఆ పరిశుద్ధాత్మను మనకు దేవుడు అనుగ్రహించి మన హృదయంలో ఆయన నివసింపచేస్తూ ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేయగలిగేటటువంటి బలాన్ని, శక్తిని, వెసులుబాటును దేవుడు నీకు కలుగు చేసాడండి. అందుకనే ఈ వాక్య భాగంలో నేను దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడంటే, చాలా గొప్ప సంక్షోభంలో ఉంది దేశం, నాయకుడు సంక్షోభంలో ఉన్నాడు, కుటుంబాలన్నీ సంక్షోభంలో ఉన్నాయి. అంటే సంక్షోభం అంటే గొప్ప విపత్తు వారి మీదకి రాబోతుంది, వాళ్ళకి ఏమి చేయాలో తోచడం లేదు, రాజు నిస్సహాయకుడు, నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదని చెప్పి ప్రజల ముందు, దేవుడి ముందు బహిరంగంగా ఆయన అంగీకరించాడు. రాజు పరిస్థితి ఆ విధంగా ఉంది, ఇంకా ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. అటువంటి పరిస్థితుల్లో దేవుడి దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క జవాబుని ఏ విధంగా అనుగ్రహించాడు? ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, దేవుడు ప్రార్థనకి జవాబిస్తాడు. అందుకనే యెహోషాపాతు ఏమన్నాడంటే ప్రార్థన ప్రారంభంలో, దేవా నువ్వు సార్వభౌముడవు, సజీవుడమైనటువంటి దేవుడు. అంటే ఆయన దాన్ని విపులంగా చెప్పాడు, నేను దాన్ని క్లుప్తంగా క్రోడీకరించి చెప్తున్నా. నువ్వు సార్వభౌముడవు, సజీవుడమైనటువంటి దేవుడు, అన్ని దేశాల మీద, రాజుల మీద నువ్వు పరలోకంలో పరిపాలన చేసేటటువంటి దేవుడు అనే మాట అన్నాడు. దాని యొక్క అర్థం అది. సజీవుడు అయినటువంటి దేవుడు, సజీవుడు అంటే అర్థం ఏంటి? వినేటటువంటి వాడండి. నువ్వు గోడ దగ్గరికి వెళ్ళి దినదినము నువ్వు రోజు దాంతో మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత నీకు అదేమైనా సమాధానం చెప్తుందా? ఒక చెట్టు దగ్గర నువ్వు నిలబడ్డావు అనుకోండి, ఆ చెట్టు దగ్గర నువ్వు ప్రతి రోజు దానికి విన్నవిస్తూ నీ కష్టాన్ని, నీ బాధను చెప్పుకుంటూ ఉంటే ఆ చెట్టు నీ ప్రార్థన ఏమన్నా వింటదా? నువ్వు ఒక బండ దగ్గరికి వెళ్ళి, ఒక శిల దగ్గరికి వెళ్ళి, ఒక నది దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూసి, సూర్యుడి వైపు చూసి, చంద్రుడి వైపు చూసి, నక్షత్రాల వైపు చూసి వాటికి నీ బాధను విన్నవించుకుంటే, నీ భావాల్ని చెప్పుకుంటే, నీ హృదయ వేదనని వాటికి చెప్పుకుంటే, నీ అవసరతలు వాటికి చెప్పుకుంటే ఒక బండశిల నీకు సమాధానం చెప్తుందా? ఒక ప్రవహించేటటువంటి నది నీకు సమాధానం చెప్తుందా? సూర్యుడు నీకు సమాధానం చెప్తాడా? చెప్పండి. అంటే చెట్టు నీకు సమాధానం చెప్తుందా? ఒక గోడ నీకు సమాధానం చెప్తుందా? నీకు సమాధానం చెప్పాలంటే నీ ప్రార్థన వినేటటువంటి అవతలి వ్యక్తి వినగలిగేటటువంటి సామర్థ్యంను, శక్తిని కలిగి ఉండాలి. అంటే వినేటటువంటి వాడు ఉండాలి. ఎవరు వినగలరు? సజీవులైనటువంటి వాళ్ళు, జీవం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వినగలరండి.
ఈ దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, ఈ దేవుడు ప్రార్థన వినేటటువంటి దేవుడు. ఈ జనులు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నప్పుడు శిశువులతో కలిసి, పిల్లలతో కలిసి, పురుషులు, స్త్రీలు అందరూ, పెద్ద చిన్న అందరూ తమ్మును తగ్గించుకుని దేవుడి సన్నిధిలో, దేవా, యెహోవా దేవా, నువ్వు మాకు రాజువు, ఈ యొక్క శ్రమ నుంచి, ఈ ప్రమాదం నుంచి, ఈ విపత్తు నుంచి మమ్మల్ని తప్పించని చెప్పి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా సమాధానం చెప్పాడంటే, తన ఆత్మ ద్వారా తన యొక్క సేవకుడితో మాట్లాడండి. తన యొక్క ఆత్మ ద్వారా తన యొక్క సేవకుడితోటి, మొత్తం రాజుతోటి, ప్రజలతోటి, అందరితో కూడా మాట్లాడండి. అందరితో మాట్లాడు. ఎవరి మీదకి వచ్చింది దేవుని యొక్క ఆత్మ అంటే ఇక్కడ చెప్పబడింది. ఏమని చెప్పి రాయబడింది? యహజీయేలు సమాజంలో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రత్యక్షపరచును. దేవుని యొక్క మాటలను పరిశుద్ధాత్మ తీసుకొని, ఆ పరిశుద్ధాత్మ ఆ దేవుని యొక్క మాటలను ఈ వ్యక్తి హృదయంలో పెట్టి, ఆ మాటలని బహిరంగంగా ప్రజలకి అర్థమయ్యేటట్లు చెప్పేటట్లు చేస్తూ ఉన్నారండి. దేవుడి మాటలవి, దేవుడిచ్చినటువంటి సమాధానం అది. ఎవరు తీసుకొని వస్తున్నారు? పరిశుద్ధాత్మ తీసుకొని వస్తున్నారు. ఎవరిలోకి తీసుకొస్తున్నాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడి హృదయంలోనికి తీసుకొని వచ్చి ఆ సమాధానాన్ని, లేదంటే ఆ సారాంశాన్ని అక్కడ పెడుతూ ఉన్నాడండి. అప్పుడు సేవకుడు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి జరగబోయేటటువంటిది, దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడు అనేటటువంటి దాన్ని ఆ సేవకుడు అది బయలుపరుస్తూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మ ద్వారా జవాబు అనేటటువంటిది ప్రజలకి అనుగ్రహించబడింది. క్రైస్తవ జీవితంలో అండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అది దేనికోసమైనా సరే, ఎవరి కోసమైనా సరే, ఎటువంటి సందర్భంలో అయినా సరే, ఒక విషయము నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీకు పెద్ద సంతృప్తినివ్వదు, అది నీకు జవాబు కూడా తీసుకురాదు. ఈ ఛానల్ ఉంది చూసారా, ఈ కనెక్షన్ ఉంది చూసారా, ఆ కనెక్షన్, ఆ ఛానల్ అనేటటువంటిది దేవుడికి నీకు పరిశుద్ధాత్మ వేస్తాడు. ఆ కనెక్షన్ లేకపోతే ఆ ప్రార్థన వినబడదండి. అంటే పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళు, అన్యులైనటువంటి వాళ్ళు, దేవుని ఎరుగనటువంటి వాళ్ళు ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో తల పైకెత్తి దేవా దేవా నువ్వు దయచేసి సహాయం చేయమని చెప్తే, వాళ్ళ దగ్గర వాళ్ళు దేవుని బిడ్డలు కాకపోయినా, పరిశుద్ధాత్మ లేనటువంటి వారైనా, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పగచ్చు. కానీ నేను చెప్పేటటువంటి విశ్వాసులైనటువంటి వాళ్ళు, క్రైస్తవులైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ సంగతి గురించి నేను మాట్లాడుతూ ఉన్నానండి. పరిశుద్ధాత్మ లేకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అనేటటువంటి విషయాన్ని గ్రహించడం అనేటటువంటిది సాధ్యం కాదండి. నీ యొక్క ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్మ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ నీ ప్రార్థనా జీవితంలో. ఆయన లేకుండా ఏదైనా మనం తినేటటువంటి ఆహారంలో ఉప్పు లేకుండా, పూర్తిగా ఉప్పు లేకుండా ఉంటే ఏమన్నా మనకు తృప్తిగా ఏమన్నా ఉంటుందా? ఏమో ఉండదు కదా అండి. అలాగే ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి పని. రెండోది, నువ్వు దేవుడు నీకు ఏం చెప్తున్నాడు అనేటటువంటిది గ్రహింపు కావాలంటే దేవుని యొక్క సూచన ఏంది, దేవుని యొక్క నడిపింపు ఏంటి, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయమని చెప్పి చెప్తున్నాడు, ఏమి చేయొద్దని చెప్పి చెప్తున్నాడు, ఏమి జరగబోతుందని చెప్పి చెప్తున్నాడు, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి తీసుకుని వచ్చి నీకు బయలుపరిచేటటువంటి విషయాలు. ఆ పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయడం అనేటటువంటిది, లేదంటే అర్థం లేనటువంటి విషయము, దానివల్ల ఎటువంటి సఫలత ఉండదు. పాత నిబంధన కాలంలో జనులు పెద్ద విపత్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఎంత క్రియాశీలకంగా పనిచేసి జరగబోయేటటువంటి దాన్ని, దేవుడు ఇవ్వబోయేటటువంటి విజయాన్ని, దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తున్నాడు. భయపడకుడి, జడయుకుడి, మీరు యుద్ధం చేయవలసినటువంటి పని లేదు, మీరు ఊరక నిల్చుండి చూడుడి, ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. వాళ్ళలో ఉండే ప్రతి భావానికి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం చెప్తున్నాడు. భయపడుకుడి, జడయుకుడి, మీరు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను. రేపొద్దున మీరు వారి మీదకి పోవుడి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ బయలుపరచాడండి ఆ ప్రార్థనలో. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే యెహోషాపాతు పని, లేదంటే ఆ ప్రజల యొక్క పని ఏమై ఉండేదు. ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి రాకుండా, ఆయన బయలుపరచకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఏమీ తెలియదు. అవుతాదో లేదో, జరుగుతుందో లేదో,
దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో ఇటువంటి మీమాంసలో ఇటువంటి సంకటంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. ఎందుకు? సమాధానం రాలే. పాత నిబంధన గ్రంథంలో ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనల్ని దేవుడు విని పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేశాడు. దావీదు ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చాలా అద్భుతంగా మీకు కనిపిస్తుంది. ఆయన కీర్తనల్లో కానీ, ఆయన పాటల్లో కానీ, ఆయన యొక్క మాటల్లో కానీ, వాటన్నిటిలో కానీ పరిశుద్ధాత్మ ప్రస్ఫుటంగా కనిపిస్తాడండి. ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. వాస్తవానికి ఆయన్ని ప్రవక్తగా ఎంచారు. పాతకాలంలో, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము 3 రకాలైనటువంటి వర్గాల వారి మీదకి వచ్చేటటువంటిది. రాజు మీదకి వచ్చేటటువంటి వాడు, ప్రవక్త మీదకి వచ్చేటటువంటి వాడు, యాజకుడి మీదకి వచ్చేటటువంటి వాడు. వారి ద్వారా ఆయన తన ప్రజల్ని పరిపాలించుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేటటువంటిది, పరిశుద్ధాత్మ నడిపింపు అనేటటువంటిది ప్రార్థనలో మనకు కనిపిస్తుంది. యెహోషాపాతు ప్రార్థనలో అది మనకు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుందండి. అయితే అక్కడి నుంచి మనము దాన్ని వదిలేసి ఇంకొంచెం ముందుకు పోయి నూతన నిబంధన గ్రంథంలో ప్రార్థనల్లో పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు, క్రియ చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చూడండి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో 1:3లో అంతియోకయ చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఉపదేశకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఉపదేశకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ చర్చిలో నాయకత్వం వహించేటటువంటి వీళ్ళందరూ కూడా ఒకానొక దినాన దేవుణ్ణి సేవించేదానికి ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండేదానికి నిర్ణయించుకొని కూర్చున్నారండి. పెద్దలంతా కూర్చున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరెవరు కూర్చున్నారు అనేటటువంటి లిస్టు మీకు కావాలంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదివితే మీకు అక్కడ బర్నబా అని, నిగేర్ అని, తర్వాత వచ్చి లుకియా, మనయేను, తర్వాత వచ్చి సౌలు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనలో దేవునికి వాళ్ళు ఉపచారం చేస్తూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని కొనియాడుతూ ఉన్నారు, దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలను వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఆ తర్వాత తమ అవసరతలను చెప్పుకుంటున్నారు. దేవుడు చేసినటువంటి కార్యాలని బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారు. దేవునికి వారు పరిచర్య చేస్తూ ఉన్నారండి, పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, కనిపెట్టుకుని ఉండడము అంటే దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆయన యొక్క కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయన యొక్క విశ్వాసతను కొనియాడుతూ, ఆయన యొక్క మంచితనాన్ని మనము కీర్తిస్తూ, ఆయన సన్నిధిలో వాళ్ళు మనము గడుపుతూ ఉన్నప్పుడు, ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో ఈ చర్చిలో ఉండేటటువంటి ఈ సంఘ పెద్దల మధ్యలోకి దేవుని యొక్క సన్నిధి ప్రవేశించి అందులో ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ తన యొక్క చిత్తాన్ని బయలుపరచాడండి. ఏమని చెప్పాడంటే, బర్నబాను, సౌలును నేను ఏర్పాటు చేసినటువంటి పని కోసం ప్రత్యేకించండి అని చెప్పి వారి ద్వారా మాట్లాడాడు. సడన్ గా ఒక ప్రత్యక్షత అనేటటువంటిది వచ్చింది. సడన్ గా ఒక డైరెక్షన్ అనేటటువంటిది దేవుడు చూపిస్తూ ఉన్నాడు. సడన్ గా తలుపులు తెరవబడినట్టు వాళ్ళకి తెలియబడుతూ ఉంది. ఒక పని వాళ్ళ చేతికి, ఒక బాధ్యత వాళ్ళ చేతికి అప్పగించబడింది. ఈ పని మీద మీరు పోండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరలోకంలో. ఆయన్ని తీసుకొచ్చి ఆ సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ.